భక్తులు నాగుపాములు, త్రాచుపాముల్ని దైవంగా భావించి పూజిస్తారు. నాగదేవతగా సుబ్రహ్మణ్యేశ్వరుడిగా ఆరాధిస్తారు. ఈ క్రమంలో భక్తులను అనుగ్రహించేందుకు స్వయంగా సుబ్రహ్మణ్యుడే దిగివచ్చాడా అన్నట్లుగా అక్కడి ఆలయంలో నాగ ప్రతిమకు చుట్టుకుని త్రాచుపాము పడగ విప్పి బుసలు కొడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో చోటు చేసుకుంది. ఈ వింత ఘటనను చూసేందుకు భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతిపాత్రంగా చెబుతారు. అందుకే భక్తులు ఈ మాసంలో శైవ వైష్ణవ ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి గ్రామంలోని స్వర్ణదుర్గ ఆశ్రమంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో స్థానికుడు ఒకరు స్వామి దర్శనానికి వచ్చారు. అక్కడ నాగ ప్రతిమపై ఓ పెద్ద త్రాచుపాము చుట్టుకుని పడగ విప్పు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే స్థానికులకు విషయం చెప్పారు. దాంతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎంతసేపైనా పాము ఆ ప్రతిమను వదిలి వెళ్ళలేదు. ఇదంతా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంగా భక్తులు భావించి పూజలు చేశారు. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా పాకటంతో ప్రజలు ఆలయానికి పోటెత్తారు. ఇది నిజంగా నాగేంద్రుని మహిమేనంటూ పూజలు చేయటం ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి కదలకుండా విగ్రహంపైనే త్రాచుపాము పడగ విప్పి అలాగే ఉండిపోయింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఏమాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు. దాంతో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యక్షమయ్యాడని స్థానికులు భావించారు. సుమారు 6 గంటలకు పైగా పాము విగ్రహంపై భక్తులకు దర్శనమిచ్చి అనంతరం పైనుంచి కిందకు దిగి ఆలయం నుండి బయటికి వచ్చి ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళిపోయింది.